guys, I hope all are doing good. This is Avantika and welcome back to our YouTube channel Rahul Avantika Vlogs. Welcome back guys. చాలా రోజుల తర్వాత నేను వచ్చిన అండ్ ఇంకొకటి ఏంటంటే నాది న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది. నేను పర్సనల్గా ఓపెన్ చేసిన. సో మాకు హ్యాబిట్స్లో ఉండే కదా నాకు రాహుల్కి. సో అక్కడ నుంచి నేను టోటల్గా షిఫ్ట్ చేసిన. అసలు ఎక్కడుంది ఏంది లొకేషన్ చూపిద్దామని కిందికి వచ్చిన గైస్, మీకోసం రోడ్ మీదకి వచ్చిన. సో ఇది మాంగళ్య షాపింగ్ మాల్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, పిల్లర్ నెంబర్ 11110. నాకు కూడా తెలియదు కానీ నిజంగా నాకు కూడా తెలియదు. సో ఆపోజిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూపించేసి ఆపోజిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. మన స్టూడియో పక్కన మాంగళ్య ఉంటుంది, దాని పక్కనే మన స్టూడియో ఇటు. అండ్ ఇది వచ్చేసి అరోరా కాలేజ్, రైట్? ఇది అరోరా కాలేజ్. సీదా పోతే పిస్తా హౌస్, ఇడికేం లెక్కలేనని ఉన్నాయి. ఓడియన్ మాల్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ కొంచెం సేపు టాటోస్ కానీ పియర్సింగ్ ఏదైనా చేయించుకునే లోపు టైం స్పెండ్ చేయాలన్నా కూడా మనకు మాల్స్ ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో పోయి కొనుక్కోవచ్చు. మాంగళ్య ఉంది. ఇక్కడ ఇగో మన సార్ వాడుతున్నాడు ఎంవి మాల్. సో వచ్చేసేయండి, నేను చూపిస్తాను. ఇట్లా సీదా వచ్చిరంటే మీకు నా లెఫ్ట్ సైడ్లో ఒక పాన్ డబ్బా కనిపిస్తుంది. సో దాని పక్కన కాఫీ షాప్ ఉంది. పాన్ డబ్బాకు ఒకరి, దాని పక్కన కాఫీ షాప్కి ఒకరి. ఇట్లా సీదా వస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గైస్. యాక్చువల్గా మనది ఫ్రంట్ బోర్డ్ క్లియర్గా కనిపిస్తుంది, పైన ఉంది. ఇది సెకండ్ బోర్డ్. లైట్లు వేయలే, ఇంకా సాయంత్రం కాలేదు కాబట్టి లైట్లు వేయలేం. లైట్లు వేసినాక చూపిస్తుంది. ఇదంతా గర్ల్స్ హాస్టల్స్, ఇవన్నీ గర్ల్స్ హాస్టల్స్. సో మనది పైన ఉంది. ఈ గ్రిల్ దగ్గర నుంచి రావాలి, సీదా ఒకటే తోవా. ఇది కనబడుతుంది గైస్, మీకు టెన్షన్ లేదు. ఇది ఒకటి పెట్టినాం, ఆడగురు పెట్టినాం డ్రర్. అమ్మా, సో చాలా అంటే చాలా ఓల్డ్ స్కూల్ కనిపిస్తుంది. అండ్ నేను కూడా పర్టికులర్గా ఏమనుకున్నా అంటే స్టూడియో పెట్టేటప్పుడు ఓల్డ్ స్కూల్గానే పెట్టాలి, ఈ ఫ్యాషన్ గీషన్ జర కొంచెం సేపు పక్కకు పెట్టాలి అని అనుకున్నా. సో చాలా థింగ్స్ రావాలి, ఇంకా చాలా అంటే చాలా. అండ్ వీడికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం గొల్లం పెట్టి కిందకి పోయినాం గైస్, ఫస్ట్ టైం. సో ఇది మా వాష్రూమ్. మా పక్కన ఎవరు ఉండరు అనమాట, ఇక్కడ నుంచి లాయర్ ఉంటారు అక్కడ. సో ఫైనల్లీ ఓపెన్ చేసేస్తున్నా, చూడడానికి రెడీ కూడా. సో ఇది నా స్టూడియో. ఎట్లుంది? ఒక నిమిషం. సో మన వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు. జరసేపు ఏసీ వేసుకొని కూర్చొని ముచ్చట పెడదాం. సో ఇది ఫ్రంట్ రూమ్ అనమాట. ఇక్కడ ఓన్లీ కన్సల్టేషన్ మాత్రమే అవుతుంది, ఇంకేమీ కాదు. టాటోస్ మొత్తం లోపల అయితే. ఆ రూమ్ కూడా చూపిస్తుంది. జర ఆగంలో ఉన్న జర నేను కింది పోయి మీదికి రాగానే. సో ఎవరు లేరు కాబట్టి ఇప్పటిదాకా పియర్సింగ్ వచ్చింది, ఇక్కడనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏసీ కంపల్సరీ కావాలి క్లయింట్స్కి అని చెప్పి. సో ఇది ఫస్ట్ రూమ్, ఒకసారి చూసేసుకోండి. ఈ వ్యూ మస్తు కనిపిస్తుంది గైస్. రాత్రి టైంలో జబర్దస్త్ కనిపిస్తుంది. మొత్తం లైట్స్ మాత్రమే ఉంటాయి, ఎవరు మనుషులు కనబడరు. ఇది నైట్ టైంలో ఓపెన్ చేస్తాం. జర సాయంత్రం 6 అయింది 7 అయింది అన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తాం. సో మేము కొత్తది కొన్నాం గైస్. ఈడికి వచ్చినప్పటి నుంచి కొన్ని థింగ్స్ అయితే కొత్తవి తీసుకున్నాం. నేను తీసుకున్నామంటే ఇక జర వెనకాల ఒక హస్బెండ్ చేయి కూడా ఉందనుకోండి, తీసుకున్నా ఎక్కువ. సో ఇది సెకండ్ రూమ్. ఇది యాక్చువల్గా టాటోస్కి అనుకున్నాం. సో ఎవరికైనా గర్ల్స్కి ప్రైవేట్ టాటోస్ ఉన్నాయి, ఆర్ఎల్స్ ఇంకేమైనా ఉంది టాటోస్ అన్నట్టు, టాటోస్ మొత్తం ఈ రూమే అనుకున్నాను నేను. ఎందుకంటే బయట కన్సల్టేషన్ టాటోస్ రెండు మిక్స్డ్ అప్ అయిపోతుంది. సో అంత క్లమ్జీగా ఉంటుంది అని చెప్పి. సో ఇది మా పాత స్టూడియోలు ఉండే గైస్. పాత స్టూడియో అంటే ఇక్కడ హ్యాబిట్స్ కూడా కాదు, ముషీరాబాద్ స్టూడియోలు ఉండే. అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇది ఇంకా దొంగతనం అయిండే తెలుసా మధ్యలో. ఆర్ట్ బస్. సో ఇది మాకు మా పెళ్ళిలో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్. నిజం చెప్పాలంటే ఏం సర్దుకోలేను నేను. మాకు ఈ స్టూడియోలో దిగక ముందు నుంచేనే క్లయింట్స్ రావడం స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ థింగ్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను లైఫ్ టైం రుణపడి ఉంటా. ఇంతకన్నా పెద్ద మాట ఇంకొకటి ఉండదు అనుకుంటా. ఇది ఒకటే. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ నాకు ఇంతమంది క్లయింట్స్ ఉంటారు, నేను కూడా ఒక ఆర్టిస్ట్ అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. సో ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి గైస్. ఇవన్నీ జస్ట్ పెట్టుకున్నాం అంతే. కంటిన్యూస్గా క్లయింట్స్ రావడం వల్ల సర్దుకోవడం అవుతలే. సో ఇది ఇంకొక రూమ్. ఇది యాక్చువల్గా రెస్ట్ రూమ్ అన్నట్టు పెట్టుకున్నాం, పండుకోనికే జర తినడానికి. అండ్ రిమూవల్ది అని చెప్పి, రిమూవల్ది జర మాకు ట్రబుల్ ఇచ్చేసింది, అందుకే దాన్ని జర కొన్ని రోజులు పక్కన పెట్టినాం. ఇది ఎంతో యూజ్ అయిన బోర్డు మా హ్యాబిట్స్లో రోడ్ పైన పెట్టిండే. సో ఇప్పుడు పక్కకు పడిపోయింది, ఎందుకంటే కింద పాన్ షాప్ అవి ఇవి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది లొకేషన్. ఎవరికైతే తెలియదో మళ్ళీ క్లారిటీగా ఈ వీడియోలో చెప్తున్నా, చూసుకోండి. సో ఇది థర్డ్ రూమ్.
ఇది 4th రూమ్, పెద్ద రూమ్ ఇది. సో ఇది ఇంత పెద్ద రూమ్ ఉంది. యాక్చువల్గా ఇది ట్రైనింగ్ అండ్ మనం టాటూస్ ట్రైనింగ్, పియర్సింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం, రెడ్ లాక్స్ అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, జర ప్రశాంతంగా ఉండాలి. కన్సల్టేషన్ టైంలో కానీ టాటూస్ టైంలో కానీ ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు. ఈవెన్ వీళ్ళకు వాళ్ళతో డిస్టర్బెన్స్ కావద్దు, వాళ్ళకి వీళ్ళతో డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పి ఒక లైనే పెట్టేసినాం మేము, ఒక రూమే పెట్టేసినాం. సో వాళ్ళందరికీ ఇది. ఇంకొకటి క్లాతింగ్ ఏందని అనుకుంటారా, మనం రీసెంట్లీ ఓపెన్ చేసినాయి కదా డ్రిప్ డ్రాప్స్ అని చెప్పి, అది డ్రిప్ అయింది గైస్. డ్రిప్ అయి డ్రాప్లో పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే మాకు ఇది ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మా డాడీది వచ్చింది, దాని తర్వాత పెళ్ళిది వచ్చింది, అట్లా 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 మొత్తం డ్రిప్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని లేపాలి దాన్ని మళ్ళీ. సో అట్లా అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను నేను, అది కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి. సో ఇది ఫైనల్లీ స్టూడియో. సో మీరు హ్యాబిట్స్లో చూసిరు కదా స్టూడియో, మ్యాక్సిమం ఇంత కూడా ఉండదు గైస్ లిటరల్లీ చెప్పాలంటే. బట్ అక్కడ మాకు చాలా నేమ్ ఇచ్చింది, చాలా మంచిగా ఉండే. అంటే చిన్నగా ఉంది, వాష్రూమ్ కూడా పక్కనే ఉండే మాకు. ఈవెన్ గర్ల్స్కి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము అమ్మ కూర్చుంటా గైస్, కాలం వస్తుంది అమ్మొస్తా. సో అక్కడ గర్ల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా ఉండే, ఈవెన్ గర్ల్స్కనే కాదు బాయ్స్కి కూడా. బట్ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పేస్ చాలా అంటే చాలా చిన్నగా అయిపోయింది. ఈ రూమ్లో హాఫ్ అంతా ఉంటుంది, ఇంకొక 3-4 అడుగులు ఉండదు. సో అట్లుంటుండే. ఒక 2-3 క్లయింట్స్ వచ్చిందంటే 2-3 బయట నుంచి ఉంటుండే అట్లాంటిది. సో అక్కడ 1 year ఫైనల్ కంప్లీట్ చేసేసినాం మేము. థ్యాంక్ యూ హ్యాబిట్స్లో నుంచి ఎవరైతే మా క్లయింట్స్ వచ్చారో వాళ్ళందరికీ. సో చిక్కడపల్లి లొకేషన్ మళ్ళీ చెప్పినా కదా, మీకు ఇంకొకసారి లొకేషన్ కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అయితేనే ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఈ స్టూడియో మెయిన్ పర్టికులర్ రీజన్ వచ్చేసి స్పేస్ కోసమే, ఇంకేం లేదు పెట్టడానికి. అండ్ నేను పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, పెళ్ళి తర్వాత మాకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉండే. అప్ అండ్ డౌన్స్ అని అంటే మా విషయంలో కాదు, కొంచెం మనీ మ్యాటర్లో కానీ అవి ఇవి ఉంటాయి కదా గైస్. ఇక పెళ్ళి అంటే ఎట్లా అయిపోయిందంటే మేమే పెద్దల లెక్క నిలుచుకొని మేమే పెద్దల లెక్క పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అంత మంచిగా అయింది. ఇది కూడా మంచిగా కావాలని చెప్పి నా ఓన్గా నేను ఓపెన్ చేసుకున్నా. సో ఫైనల్లీ చాలా మంచిగా ఉంది మీ అందరి బ్లెస్సింగ్స్తోని. సో ఇంకెవరికైనా పియర్సింగ్ కానీ, డెడ్ లాక్స్ కానీ, టాటూస్ కానీ, రిమూవల్ కానీ కావాలి అంటే, అండ్ ప్లస్ క్లాతింగ్ కూడా కావాలి అంటే మన స్టూడియోకి విజిట్ కావచ్చు. ఇది చిన్న వీడియోలో అని అంటే నేను ఎక్కువ మాట్లాడతాను కాబట్టి పెద్ద వీడియో తీస్తున్నా గైస్, అంతే, ఇంకేం లేదు. సో ఇంకొకటి ఏంటంటే మనకు పియర్సింగ్ ఆఫర్స్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం 1200కి పెట్టిన, అండ్ అది కూడా 20 మెంబర్స్కే. 20 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయారు కాబట్టి ఇంకో 20 మెంబర్స్కి యాడ్ చేస్తున్నా. అది కూడా జస్ట్ 2 days మాత్రమే పెడతాం. 2 days తర్వాత లేని వాళ్ళకు 1500, 2500 ఛార్జ్ చేస్తాం. సో మన దగ్గర ఏంటంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఎక్కువ, మనీ కన్నా ఎక్కువ కూడా. సో కొంతమంది 1500కి, కొంతమందికి 2000కి ఇస్తారు. వాళ్ళందరికీ నేను పేర్లు దిగా, బట్ ఇక బిజినెస్ అట్లుంది, మనం ఏం చేయలేం. బట్ మన దగ్గరికి వచ్చేసరికి క్వాలిటీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తాం. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు, ట్రస్ట్ చేయొచ్చు ఈజీగా ఆర్ట్బస్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. అండ్ చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నిన్న చూసిరు కదా మా అత్తయ్యతోటి డబల్ కమీటా వీడియో వచ్చింది. ఇంకా అట్లాంటివి మా అత్తయ్య ఇంకొకటి ఏం చెప్పిందంటే క్యారెట్ హల్వా చేస్తాను గైస్. అట్లాంటివి ఎన్నో 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 నిజం చెప్పాలంటే పెళ్ళి తర్వాత చాలా తిన్నాం, కానీ అవన్నీ ఏం వీడియోస్ పెట్టలే. బట్ ఇప్పటి నుంచి మాత్రం అన్ని వీడియోస్ పెడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ థ్యాంక్స్ టు మై హోల్ ఫ్యామిలీ అంటే అటు ఇటు ఇది అందరికీ కొట్లాడుకోకూరు ఒకళ్ళకి చెప్పినా అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మా హస్బెండ్ సపోర్ట్. మా హస్బెండ్ రాహుల్ కొత్తగా అనిపిస్తుంది నాకు కూడా. మా హస్బెండ్ సపోర్ట్ అండ్ అందరి సపోర్ట్, మీ అందరి సపోర్ట్, ఫ్యామిలీ అంటే మీరు కూడా వస్తారు గైస్. అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన అండ్ ఇంకా ముందుకు వెళ్తా అని చెప్పి నాకు హోప్ ఉంది. మీరు కూడా హోప్ పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీస్కి కానీ, మమ్మీస్కి కానీ ఎవరికన్నా ఏదన్నా సర్వీస్ ఉంది అంటే మన దగ్గరికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.